శ్రీమాత్రే నమః. చాలామంది మాకు అంటే నేను ఆల్రెడీ కొత్తగా దేవుడు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పినా కదా. అయితే మాకు ఆవలింతలు ఎక్కువగా వస్తున్నాయి, కంట్లో నీళ్లు కారుతున్నాయి, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు పై ఏదో అవుతుంది అనుకుంటారు కదా. అయితే ఎవరికైనా సరే ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి, మాకు దేవుడు తొందరగా బయటపడాలి అనుకుంటే మీరు పూజ చేసేటప్పుడు మీకు అంటే ఫస్ట్ మీ యొక్క కులదైవం ఎవరో తెలుసుకోవాలి. అంటే మీ కులదైవం యొక్క నీడలే మీ పైన పడతాయి. మనం చూడు ఎవరినైనా అడిగినప్పుడు పలానా దేవుడు మీపై కన్నేసిండు అంటారు. అంటే పలానా దేవుడు చూపు మీపై పడ్డది అంటారు కదా. అయితే మీ కులదైవం ఎవరో కనుక్కొని మీ ఇంట్లో ఏ దేవుని ఎక్కువగా పూజిస్తారో మీరేం చేయండి అంటే మీరు ఒక గవ్వల దండ, అదేవిధంగా ఇలాంటి గవ్వల దండ, అదేవిధంగా ఇలాంటి ఈరగోళం, ఒక రుద్రాక్షమాల మీరు పూజ చేసేటప్పుడు రోజు వీటిని మెడలో వేసుకొని మీరు రోజు జపం చేయండి. ఇప్పుడు మీకు అమ్మవారు అయితే తెలియదు, ఓం శ్రీమాత్రే నమః, లేదు ఏదన్నా శివుడో ఎవరంటే ఓం నమ శివాయ, లేదు నరసింహస్వామి అనుకోండి, నరసింహస్వామి అయితే ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః, లేకపోతే ఓం నమో నారాయణాయ. ఇట్లా మీరు 108 సార్లు ఉదయం సాయంత్రం జపం చేసుకుంటూ వస్తే మీకు వచ్చే దేవుడు చాలా తొందరగా బయటపడతాడు. దీనితో పాటు ఇంకొకటి కూడా ఉండాలి, మనం ఎప్పుడే కానీ కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అంటే అనవసరమైనవి అన్నీ తినడం, కడుపులో వేసుకోవడం. ఎందుకంటే మన శరీరము ఎంత శుద్ధిగా ఉంటుందో దేవుడు అంత తొందరగా బయటపడతాడు. అదేవిధంగా మన నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే కొందరిని చాడలు చెప్పడం, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడలు చెప్పడము, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, ఇలాంటివి చేయకుండా ఉండాలి. అంటే మన ఆహారం నియమాలు పాటించాలి. అదేవిధంగా మన వాగుడు అంటే నోటి నుంచి వచ్చే మాట కూడా కంట్రోల్ చేసుకుంటే దేవుడు అనేది తొందరపడతాడు. కొంతమంది అంటుంటారు, మాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది అయినా దేవుడు బయటపడడం లేదు, ఎవరినైనా అడిగితే ఆ దేవుడు కన్నుబడ్డది, ఈ దేవుడు కన్నుబడ్డది అంటుండరే కానీ దేవుడు రావట్లేదు అంటుంటారు కదా. అయితే దేవుడు ఎట్లొస్తారు చెప్పండి. మనం శుద్ధిగా ఉండి మన కంట్రోల్లో మనం ఉండి మన నోటిని అదుపులో పెట్టుకొని మనం ఎప్పుడు అంటే దైవనామ స్మరణతో ఏదో చేస్తూ ఉంటే వచ్చే దేవుడు చాలా తొందరగా బయటపడతాడు. కానీ మన ఇష్టం వచ్చినట్లు తిరుగుకుంటూ చేసుకుంటూ ఈ దావతలు ఆ దావతలు, ఎందుకంటే దేవుడు వచ్చే వాళ్ళు కొన్ని ఫంక్షన్స్కు పోకూడదు అన్నమాట. అంటే ఇలాంటి నియమాలన్నీ ఇంకా దేవుడు వచ్చేవాళ్ళు వాళ్ళ ఇల్లు వీళ్ళ ఇల్లు ఎక్కువ ఇండ్లు తిరగకూడదు, అంటే ఎక్కువ కడపలు దాటకూడదు అన్నమాట. అంటే ఎవరి ఇంట్లో ఏది ఉందో తెలియదు కదా, వాళ్ళ ఇంట్లో ఏ మైల ఉందో మనకు తెలియదు. కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటివన్నిటిని మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తేనే మనకు ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడు తొందరగా బయట అనేది పడతాడు. అందుకే చాలామంది అడుగుతున్నారు, అంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది మాకు దేవుడు బయటపడతలేడు, ఈ వాకులు రావడం లేదు. అంటే మనం ఎంత శుద్ధిగా ఉంటే దేవుడు అంత తొందరగా బయటపడతాడు అన్నమాట. అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.